మరుసటి రోజు ఉదయం మధురిమ ఆఫీస్‌కి చాలా ఉత్సాహంగా వస్తుంది. నిన్నటి అర్జున్‌తో జరిగిన చిన్న సంభాషణ ఆమెను కొంచెం ఆలోచింపచేసింది. అతని సీరియస్ ముఖంలో కనిపించిన చిన్నపాటి మంచితనం ఆమెకు నచ్చింది. ఆమె తన పనిని మరింత శ్రద్ధగా చేయాలని నిర్ణయించుకుంటుంది. మధురిమకు కొత్త చోటు పని చేయటం చాలా ఇష్టం. నిన్న అర్జున్ సార్ కొంచెం సీరియస్‌గా ఉన్నా, ఆయన మంచి వ్యక్తి అని ఆమెకు అనిపించింది. ఈరోజు తను మరింత బాగా పనిచేయాలని అనుకుంటుంది. మధురిమ తన డెస్క్‌కి వెళ్లి పని మొదలుపెడుతుంది. ఆమె చుట్టూ ఉన్న ఉద్యోగులతో నవ్వుతూ మాట్లాడుతుంది. ఆమె సానుకూల దృక్పథం ఆఫీస్‌లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అర్జున్ తన క్యాబిన్‌లో కూర్చొని పని చేసుకుంటూ ఉంటాడు. కానీ అతని దృష్టి అప్పుడప్పుడు మధురిమ వైపు మళ్లుతుంది. ఆమె అందరితో కలిసిపోతున్న తీరు, తన పనిని శ్రద్ధగా చేస్తున్న విధానం అతన్ని గమనింపచేస్తాయి. అతను తనలో తాను ఆమె ఉత్సాహాన్ని మెచ్చుకుంటాడు. అర్జున్ ఎక్కువగా తన పనిలోనే ఉంటాడు. కానీ మధురిమ అందరితో కలిసిమెలిసి ఉండటం, తన పనిని ఇష్టంగా చేయటం అతను చూస్తూ ఉంటాడు. ఆమెలోని ఆ ప్రత్యేకమైన ఉత్సాహం అతనికి కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మార్కెటింగ్ టీమ్ లీడర్ రవి ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తాడు. ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ మరియు టీంలోని అందరూ కలిసి పనిచేయాల్సిన ఉంటుంది. అర్జున్ ఈ ప్రాజెక్టుకు లీడ్‌గా ఉంటాడు మరియు మధురిమ కూడా ఆ టీంలో ఒక సభ్యురాలు. రవి: ఇది మన టీంకి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. అర్జున్ ఈ ప్రాజెక్ట్‌ను లీడ్ చేస్తాడు. మధురిమ కూడా ఈ టీంలో ఉంటుంది. అందరూ కలిసి బాగా పనిచేయాలని కోరుకుంటున్నాను. మధురిమ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావటం చాలా సంతోషిస్తుంది. అర్జున్‌తో కలిసి పనిచేసే అవకాశం రావటం ఆమెకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త ప్రాజెక్ట్ కోసం మొదటి టీం మీటింగ్ జరుగుతుంది. అర్జున్ ప్రాజెక్ట్ యొక్క వివరాలను మరియు పనులను అందరికీ వివరిస్తాడు. మధురిమ శ్రద్ధగా వింటుంది మరియు తన ఆలోచనలు కూడా పంచుకోవటానికి ప్రయత్నిస్తుంది. మధురిమ: సార్, నాకొక ఆలోచన ఉంది. మనం ఈ విధంగా చేస్తే బాగుంటుంది కదా? అర్జున్ ఆమె చెప్పిన ఆలోచనను జాగ్రత్తగా వింటాడు. మొదట కొంచెం సందేహించినా ఆమె చెప్పిన దాంట్లో ఉన్న మంచిని గుర్తిస్తాడు. అర్జున్: మీ ఆలోచన బాగుంది మధురిమ గారు. దీన్ని మనం పరిశీలించవచ్చు. ఇది మధురిమకు చాలా సంతోషాన్నిస్తుంది. అర్జున్ తన అభిప్రాయాన్ని గౌరవించడం ఆమెకు నచ్చుతుంది. ప్రాజెక్టు పని మొదలవుతుంది. మధురిమ ఒక టాస్క్‌లో ఇబ్బంది పడుతూ ఉంటుంది. అర్జున్ అది గమనించి తనంతట తానే వచ్చి ఆమెకు సహాయం చేస్తాడు. ఈసారి అతను మరింత వివరంగా ఆమెకు వివరిస్తాడు మరియు ఆమె సందేహాలను నివృత్తి చేస్తాడు. అర్జున్: ఇక్కడ మీరు ఈ ఫార్ములాను ఇలా వాడాలి. అప్పుడు మీకు సరైన ఫలితం వస్తుంది. అర్థమైందా? మధురిమ: అవును సార్, చాలా థాంక్స్. మీరు లేకపోతే నా పని చాలా కష్టమయ్యేది. అర్జున్ చిన్నగా నవ్వుతూ: పర్వాలేదు, కలిసి పనిచేస్తే అన్నీ సులువే అవుతాయి. ఈసారి వారి మధ్య సంభాషణ మరింత స్నేహపూర్వకంగా ఉంటుంది. అర్జున్ ముఖంలో మునుపటి కంటే ఎక్కువ ప్రశాంతత కనిపిస్తుంది.